అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇబ్బంది అయినా రేపొద్దున్న నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి కూడా భయపడి రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే కాస్తంత ఉందనుకోండి, అది ఇంకా పెరుగుద్ది. అక్కడ బేసిక్గా ఇంకేం లేదండి, అక్కడ నీతి నియమం చచ్చిపోయింది ఎప్పుడైతే పొలిటికల్ గవర్నెన్స్. ఇప్పుడు కేసు పెడుతున్నారు ఏమని, విమర్శించారట, విమర్శిస్తే కేసు పెడతారట. బూతులు తిడితే కేసులు పెట్టారు, ఓకే బాగుంది. విమర్శిస్తే కూడా కేసు పెడతారు. లేకపోతే కనుక విమర్శిస్తే కేసు పెట్టేటట్టయితే అసలు ఇంకా రాష్ట్రంలో విమర్శ అనేదానికి ఇంకేమవుతుంది ప్రాక్టికల్గా. దాంట్లో ఇంతకుముందు నా కొడకల్లారా రండిరా ఇట్లా మాట్లాడుకోలేదా మనం, మాట్లాడలేదా? ఏది ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు రండిరా చూసుకుందాం అనుకోలేదా? అట్లాంటివి ఎన్ని జరగలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు వాళ్ళు కూడా. అది తప్పు అనలేదు కదా, అదేమంటే వాళ్ళని తట్టుకోవడానికి అన్నాం. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇది పెట్టమంటే నేను మరి వాళ్ళన్న కంట్రోల్లో ఉండాలి కదా ప్రాక్టికల్గా. ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంటంటే, ఒక వర్గం ఏం చేసినా రైట్, అధికారంలో ఉన్నాడు కాదు అని తప్పు పట్టినా, లేదా అందులో తప్పు వెలికి తీసినా, లేదా తప్పుని చూపించినా ఎదురోళ్ళు తప్పుడోళ్ళు. అదే సందర్భంలో ఒక వర్గం ఏం చేసినా